ఇండియా ఓడిఐ వరల్డ్ కప్‌నైతే ఘనంగా అయితే ఘన విజయం సాధించింది. ఇంతవరకు ఎప్పుడు కూడా కప్ అయితే కొట్టలేదు. ఇంతకుముందు 2 సార్లు కూడా కప్ గెలిచే రేంజ్‌కెళ్ళింది. బట్ ఓడిపోయింది. ఈసారి ఒకానొక సిట్యుయేషన్‌లో లీగ్ స్టేజ్‌లో ఇండియా టీమ్ అసలు సెమీఫైనల్స్ క్వాలిఫై అవుతారో లేదో అనే సిట్యుయేషన్ నుంచి ఆస్ట్రేలియాను సెమీఫైనల్స్‌లో కొట్టి, ఫైనల్స్‌లో సౌత్ ఆఫ్రికాను కొట్టి ఇప్పుడు ఫైనల్‌గా అయితే వరల్డ్ కప్‌ని లిఫ్ట్ చేయబోతున్నారు. దిస్ ఈస్ ఇండియా. అండ్ ఇంకొక ప్లేయర్ వచ్చేసి సఫాలి వర్మ. ఈమె అసలు సెమీఫైనల్ వరకు కూడా ఇండియా స్క్వాడ్‌లో అయితే లేదు. బట్ ఓపెనర్ ఇంజ్యూరీ అవ్వడం కారణంగా సఫాలి వర్మ రీప్లేస్‌మెంట్‌గా వచ్చి ఫైనల్‌లో 2 వికెట్లు తీసి దుమ్మైతే లేపేసింది ఈ మ్యాచ్‌లో. ముఖ్యంగా బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ చేసింది. బౌలింగ్‌లో 2 వికెట్లు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ కూడా అయితే అదరగొట్టింది. అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ అయితే కెప్టెన్సీతో దుమ్ము లేపేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బౌలింగ్ అప్పుడైతే 8 బౌలింగ్ ఆప్షన్స్ ఆడింది. ఏ బౌలర్‌ని కూడా వాళ్ళకి అలవాటు కాకుండా సౌత్ ఆఫ్రికా టీమ్‌కి అలవాటు కాకుండా అయితే బౌలింగ్ చేంజెస్ అయితే ఇచ్చేసి దుమ్ము లేపేసింది. ఇండియా టీమ్ 1983లో ఎలాగైతే కప్పు కొట్టినప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ ఎలాగైతే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయిందో, ఇప్పుడు ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ గూడా అయితే ఆ లెవెల్స్‌కెళ్తదని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? అదైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇటువంటి మోర్ క్రికెటింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.